నమస్తే ప్రజలరా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 57 కి స్వాగతం. ఇవాళ డేట్ డిసెంబర్ 9, 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా ట్రంప్ తాత మళ్ళీ ఇండియా మీద టారిఫ్స్ వేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. దానికి కారణం రైస్ డంపింగ్. ఈ రైస్ డంపింగ్ అని అంటే దేశంలో బియ్యం అమ్ముడయ్యే రేట్ల కంటే తక్కువ రేట్లకే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేదాన్ని ఈ రైస్ డంపింగ్ అని అంటారు. సో ఇదే విషయం మీద ట్రంప్ తాత అమెరికన్ రైతులతో సమావేశమైనప్పుడు వాళ్ళు ఈ ఇష్యూని రైజ్ చేశారనమాట. బయట దేశాల నుంచి తక్కువ రేట్లకే బియ్యం వస్తూ ఉండటం వల్ల మేము పండిస్తున్న బియ్యానికి గిరాకీ ఉండటం లేదు, దానివల్ల చాలా నష్టపోతున్నాం. సో దీన్ని ఎలా అయినా సార్ట్అవుట్ చేయండి అని చెప్పి ట్రంప్ తాతకి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు ట్రంప్ తాత వెంటనే ఈ పని ఎవరు ఏ దేశాలు చేస్తున్నాయనేసి పక్కనున్న సెక్రటరీని అడిగాడు అనమాట. ఆవిడ వెంటనే ఇండియా, చైనా, థాయిలాండ్ దేశాలు తక్కువ రేట్లకే బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అనేసి చెప్పింది. మరి అలాంటప్పుడు టారిఫ్స్ ఇంకా ఎందుకు వేయట్లేదు, వెంటనే వేయండి అని చెప్పి ఆదేశించారనమాట. అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం ఇండియా రైస్ ఎక్స్పోర్ట్ మీద చాలా ప్రభావం అయితే పడచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్, పార్లమెంట్ లో 3 కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఒకటి 10 minutes డెలివరీ బ్యాన్, రెండోది రైట్ టు రీకాల్. ఈ వీటిని ఎంపీ రాఘవ్ చద్దా ప్రవేశపెట్టారు. మూడోది రైట్ టు డిస్కనెక్ట్, ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. ముందుగా రాఘవ్ చద్దా ప్రవేశపెట్టిన బిల్లులు చూసుకుంటే 10 minutes గ్రాసరీ డెలివరీ బ్యాన్ అనేది మామూలుగా ఈ స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ ఈ 10 minutes గ్రాసరీ డెలివరీని చేస్తూ ఉంటాయన్నమాట. సో దీని వల్ల ఓనర్ బానే ఉన్నాడు, కస్టమర్ బానే ఉన్నాడు, కానీ మధ్యలో ఈ డెలివరీ బాయ్ నలిగిపోతున్నాడు. టైం కి డెలివరీ ఇవ్వాలనే దాంట్లో సిగ్నల్ జంప్ చేస్తున్నాడు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పైగా ఎండ వాన అనేది లేకుండా డెలివరీ చేస్తున్నారు. ఇంత రిస్క్ తీసుకొని వాళ్ళ 10 minutes డెలివరీ చేయడం అవసరమా? సో దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పి ఆ బిల్లుని ప్రవేశపెట్టాడు. అదే విధంగా రైట్ టు రీకాల్, మామూలుగా ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు సర్పంచ్, ఎంపీ, ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు కదా, వాళ్ళు సరిగ్గా పనిచేయకపోయినా, అవినీతి చేసినా తొలగించే అధికారం ప్రజలకి ఉండదు, ప్రభుత్వాల మీదే ఉంటుంది. సో ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయితే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని తొలగించే అధికారం ప్రజలకి వస్తుంది అనమాట. ఇంకోటి రైట్ టు డిస్కనెక్ట్, ఇది వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆఫీస్ అవర్స్ అయిపోయినా సరే ఇంకా పని చేస్తుంటారు కదా, సో వాటిని దృష్టిలో పెట్టుకొని రైట్ టు డిస్కనెక్ట్ అనే బిల్లుని ప్రవేశపెట్టారు. సో ఇది పాస్ అయితే ఎంప్లాయీస్ ఎవరు ఆఫీస్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ పెట్టిన మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ రెస్పాండ్ అవసరం లేదనమాట, ఇంకా వాళ్ళ ఇష్టం అది. మరి ఈ 3 బిల్లుల్లో ఏ బిల్లు పాస్ అవుతుంది అనేది చూడాలి. నెక్స్ట్, ఎలన్ మస్క్ స్టార్లింక్ ఇండియాలో అఫీషియల్ గా అనౌన్స్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ స్టార్లింక్ సంబంధించి రీఛార్జ్ రేట్స్ ను కూడా ప్రకటించారు. కాకపోతే అది కాన్ఫిగరేషన్ గ్లిచ్ అంట, అది వాళ్ళు చేసింది కాదు, అది గ్లిచ్ వల్ల అది వచ్చింది. ఏది ఇంతకు ముందు కిట్ కాస్ట్ వచ్చి 34,000 వన్ టైం పేమెంట్, మంత్లీ రీఛార్జ్ వచ్చి 8,600 అనేది ఉండేది. ఇది గ్లిచ్ మాత్రమే, ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు. ఇంకా ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉంది. అవి కంప్లీట్ అవగానే అఫీషియల్ గా రేట్లని ప్రకటిస్తామని చెప్పి కంపెనీ వెల్లడించింది. సో ఏదైతే ఇప్పుడు వెబ్సైట్ లో కనిపిస్తుందో అది గ్లిచ్ మాత్రమే అనేసి వాళ్ళు చెబుతున్నారు. నెక్స్ట్, హీరోయిన్ భావన 2017 లో మలయాళం యాక్టర్ అయిన దిలీప్ మరో 6 వ్యక్తులు ఆమెపై లైంగికంగా వేధించారని చెప్పి ఒక కేసు అయితే ఫైల్ చేసింది. ఆ కేసులో వాళ్ళు జైలు కూడా అనుభవించారు. అయితే ఈ కేసులో కేరళ కోర్టు యాక్టర్ దిలీప్ ని నిర్దోషిగా తేల్చింది. మిగతా 6 నిందితులని దోషులుగా తేలుస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పుని డిసెంబర్ 12న ప్రకటిస్తామని చెప్పి కోర్టు వాయిదా వేసిందనమాట. నెక్స్ట్, థాయిలాండ్, కంబోడియాకి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. కంబోడియా థాయిలాండ్ మీద కాల్పులు ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో వాళ్ళు కూడా కంబోడియా మీద కాల్పులు ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఈ మధ్యనే జూలైలో లాస్ట్ 6 months బ్యాక్ థాయిలాండ్, కంబోడియా 5 రోజుల పాటు యుద్ధం చేసుకున్నారు. మధ్యలో ట్రంప్ కలగ చేసుకోవడంతో మలేషియన్ ప్రెసిడెంట్ ద్వారా చీజ్ ఫైర్ ని ప్రకటించారనమాట. సో ఇప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు. ఇలా వీళ్ళు మళ్ళీ గొడవ పడడానికి కారణం ఏంటంటే ప్రీ విహార్ అనే శివాలయం అనమాట. దీనికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కంబోడియా, థాయిలాండ్ మధ్య బార్డర్ లో ఉంటుందన్నమాట. అయితే ఈ శివాలయం అనేది కంబోడియా వైపు ఉంటుంది. అయితే శివాలయం మీరే తీసుకోండి కానీ ఆ చుట్టూ ఉన్న భూభాగం మాదే అనేసి థాయిలాండ్ వాళ్ళు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. లేదు, ఆ శివాలయం మాదే, దాని చుట్టూ ఉన్న భూభాగం కూడా మాదే అని కంబోడియా వాళ్ళు వాదిస్తున్నారు. సో ఇలా 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ కలెక్ట్ చేసుకొని ఆ శివాలయం, దాని చుట్టూ ఉన్న భూభాగం కంబోడియాకే చెందుతుందని చెప్పి
తీర్పు ఇచ్చింది. సో అప్పుడు ఈ బార్డర్ డిస్ప్యూట్ చేస్తున్నప్పుడు సరిగ్గా గీతలు గీయలేదన్నమాట. సో దానివల్ల థాయిలాండ్ హట్ అయ్యి గొడవలు ఎక్కువ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ 2013 లో ఇంటర్నేషనల్ కోర్ట్ కలెక్ట్ చేసుకుని ఆ శివాలయం ఆ భూభాగం కంబోడియాకే చెందుతుందని చెప్పి తీర్పు ఇచ్చింది. అయితే దీనివల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయినా సరే మళ్ళీ 2025 జూలైలో మడ గొడవలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ చీజ్ ఫైర్ ని పక్కన పెట్టి మళ్ళీ గొడవలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.